ఈరోజు వీడియోలో ఆల్ఫాబెట్స్ ఎలా అన్నీ కలిశాయో అవి ఎలా గొడవ పడ్డాయో దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఒకానొక కాలంలో ఆల్ఫాబెట్ ఫారెస్ట్ అనే ఒక అందమైన అడవి ఉండేది. అక్కడ ఏ నుండి జెడ్ వరకు 26 అక్షరాలు చాలా సంతోషంగా ఉండేవి. ఒకరోజు ఏకి చాలా గర్వం వచ్చింది. నేనే అందరికంటే ఫస్ట్. నేను లేకపోతే యాపిల్ లేదు, యాంట్ లేదు, అసలు ఏ పని మొదలవ్వదు అని మిగిలిన అక్షరాలతో ఏ చాలా గర్వంగా చెప్పింది. అప్పుడు వెంటనే ఈ, ఐ, ఓ, యు, ఓవెల్స్ కూడా జత కలిశాయి. మేము లేకపోతే ఏ పదానికైనా శబ్దం ఎక్కడిది, మేమే గొప్ప అని వాదించాయి. ఇది విన్న బిసిడికి చాలా కోపం వచ్చింది. మేము లేకపోతే మీకు అర్థం ఎక్కడిది, పదాలే ఉండవు కదా అని అలిగి అందరూ విడివిడిగా అడవిలో వేరువేరు మూలలకు వెళ్ళిపోయారు. అక్షరాలన్నీ విడిపోవడంతో లోకంలో ఒక వింత జరిగింది. ఒక చిన్న బాబు తనకి ఇష్టమైన బాల్ కోసం అడిగాడు. కానీ బిఏఎల్ అక్షరాలు కలిసి లేవు కదా, అందుకే ఆ పదం వినిపించలేదు. ఒక అమ్మాయి కేక్ కావాలని కోరింది. కానీ అక్షరాలు రాకపోవడంతో అది అక్షరాల కుప్పలా మిగిలిపోయింది. పుస్తకాలన్నీ ఖాళీ పేజీలా మారిపోయాయి. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. చివరికి అప్పుడు జ్ఞానమైన జెడ్ అక్షరం అందరినీ పిలిచింది. చూడండి మిత్రులారా, ఏ ఒక్కటే ఉంటే అది ఒక అక్షరం మాత్రమే. కానీ ఏకి ఎన్ మరియు టీ తోడైతే అది ఒక యాంట్ అవుతుంది కదా. మనం విడివిడిగా ఉంటే కేవలం గీతలు మాత్రమే, కానీ కలిస్తేనే అది ఒక స్టోరీ అవుతుంది అని చెప్పింది. అక్షరాలన్నీ తమ తప్పు తెలుసుకున్నాయి. అన్నీ పరుగెత్తుకుంటూ వచ్చి ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నాయి. అప్పుడే ఫ్రెండ్ అనే అందమైన పదం పుట్టింది. సో పిల్లలు, దీన్ని బట్టి మీకు ఏమర్థమయ్యింది? మనం ఒంటరిగా ఉన్నప్పటికంటే అందరం కలిసి ఉన్నప్పుడే గొప్ప పనులు చేయగలం.